సేవా దృక్పథంలో పవన్ కళ్యాణ్ గారిని మించిపోతున్న అన్నా కొణిదెల గారు. ప్రజెంట్ అయితే అన్నా కొణిదెల గారి గురించి రోజొక విషయం మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అంటే సమాజానికి సేవ చేసే విధంలో కావచ్చు, ప్రేమానుబంధాల విషయంలో కావచ్చు, ఫ్యామిలీ పట్ల తను చూపిస్తున్నటువంటి శ్రద్ధ విషయంలో కావచ్చు, నిజంగా పవన్ కళ్యాణ్ గారితోని ఖచ్చితంగా పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక మెట్టు తనకన్నా పైనే వెళ్తుంది అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా అన్నా కొణిదెల గారి పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ఒక ఏనుగుని, అదేవిధంగా టైగర్ని రెండింటిని కూడా దత్తత తీసుకున్నారు. అంటే వాటి యొక్క బాగోగులు కావచ్చు, ఫుడ్ కావచ్చు, రక్షణ కావచ్చు, అన్నీ కూడా ఒక సంవత్సరం పాటు తనే చూసుకుంటారు కాబట్టి. అయితే ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విధంగా చేశారు. ఆయన కూడా వన్య ప్రాణులన్నా, లేకపోతే అడవులన్నా, లేకపోతే పర్యావరణం అన్నా కూడా చాలా ఇష్టం. మనం చాలా సందర్భాల్లో చూసాము. పర్యావరణానికి ఏదైనా హాని కలుగుతుందంటే ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దాము అనే దిశగా ఖచ్చితంగా ఆయన ఆలోచిస్తారనమాట. ఆలోచించి ఆ సొల్యూషన్ని కూడా ముందుకు తీసుకొస్తారు. గతంలో మనం చూసాము కొన్ని విషపూరితమైనటువంటి వాయువులు వచ్చేటటువంటి చెట్లు ఉన్నాయని చెప్పేసి ఆయన తెలిసిన తర్వాత వాటిని కంప్లీట్గా తీసేయించి దూరంగా వాటిని పాడేసిన తర్వాత మళ్ళీ కొత్త చెట్లు కూడా నాటించడం జరిగింది. సో ఆ విధంగా పర్యావరణం కావచ్చు, అండ్ అదేవిధంగా శేషాచలం కొండల్లో ఎర్రచందనం యొక్క అక్రమ దందాల విషయంలో కావచ్చు, ఆయన ఎంత చొరవ తీసుకుంటున్నారు. అదేవిధంగా వన్యప్రాణుల విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. కానీ అన్నా కొణిదెల గారు కూడా ఆయన అడుగుజాడల్లోనే వెళ్ళడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఆమె యొక్క రష్యన్ అమ్మాయి అయినప్పటికీ కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నారో ఆ తర్వాత మన భారతీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, మన తెలుగు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, అన్నీ కూడా వంట పట్టించుకున్నారు. అంటే పూజలు చేసే విధంలో కావచ్చు, వాళ్ళ యొక్క కుటుంబం కోసం ఆరాటపడే విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ కొడుకు విషయంలో కావచ్చు, అండ్ మన యొక్క సాంప్రదాయాలు ముఖ్యంగా చాలామంది కూడా ముఖ్యంగా మన వాళ్ళే మన యొక్క సాంప్రదాయాల్ని పాటించడానికి వెనక ముందు అవుతూ ఉంటారు. కానీ ఆమె ఎక్కడో రష్యన్ అమ్మాయి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుంది కాబట్టి అన్నీ కూడా అలవాటు చేసుకుంది. ఆఖరికి తిరుమల శ్రీవారికి అంటే మొక్కును చెల్లించుకోవడానికి మెట్ల మార్గంలో వెళ్ళింది. సో మనం ఏమనుకుంటాం, మరే మనకు డైరెక్ట్ వెహికల్స్ ఉన్నాయి కదా, మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం, నడవడం ఎందుకు అని చెప్పేసి. సో కొంతమంది ఆయాస పడుతూ ఉంటారు. ఇంకా సెలబ్రిటీస్ అంటే మనకు తెలిసిందే, డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. కానీ ఆమె ఆ విధంగా కాకుండా మెట్ల మార్గంలో వెళ్ళి ప్రతి మెట్టుకు మొక్కుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ కొడుకు కోసం ఇంతకుముందు తలనీలాలు కూడా అర్పించడం జరిగింది. సో ఆ విధంగా ప్రతి ఒక్క దాన్ని కూడా పర్ఫెక్ట్గా పాటించడం కావచ్చు, సనాతన ధర్మం గురించి కావచ్చు, చాలా అద్భుతంగా నిలబడుతూ ఉన్నారు. సో ఆ విధంగా మంచితనంలో కావచ్చు, అండ్ సనాతన ధర్మం విషయంలో కావచ్చు, కుటుంబం విషయంలో కావచ్చు, వన్యప్రాణుల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడుతున్నారు. ఇంకా ఆయనకు ధీటుగా ఈమె కూడా ముందుకు వస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా భావిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా అయితే తన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక టైగర్ని, అదేవిధంగా ఎలిఫెంట్ని రెండింటిని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. సో మరి ఈ విషయం పట్ల చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా పొగడ్తల వర్షం కూడా కురిపిస్తూ ఉన్నారన్నమాట. సో మరి మీరేమనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా తెలియజేయండి.